సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ స్వరాష్ట్రం కావద్దని ఉద్యమకారులపై గన్నెక్కు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లయ్య గార్డెన్లో యువతతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పైన విమర్శలు చేశారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలు చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అన్నారు హరీష్. బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటే విషయం ఆలోచన చేయండి, మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకింత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవడెవడో ఏదో మాట్లాడుకుంటారు. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు, తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే తెలంగాణ అంటే కాల్చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే. పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక 2 పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ కనీసం ఈ రోజన్నా ఆ అమరులకు సల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఇంత బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకటే విషయం ఆలోచన చేయండి, మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా?